అదృష్టం తలుపు తట్టే ముందు ఈ 4 మొక్కలు మీ ఇంట్లో మొలకెత్తుతాయి. ఈ 4 మొక్కలు మీ ప్రమేయం లేకుండా మీ ఇంటి ఆవరణలో మొలకెత్తితే ఖచ్చితంగా త్వరలోనే అదృష్టం మీ తలుపు తడుతుందని అర్థం. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతుందని అర్థం. ఎప్పుడైనా సరే అదృష్టం రాబోతుందని కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలను బట్టి తొందరలోనే అదృష్టం మీ తలుపు తడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. జీవితంలో డబ్బు పరంగా స్థిరత్వం వస్తుంది అని కొన్ని సంకేతాల ద్వారా ముందే తెలుసుకోవచ్చు. ఈ సంకేతాలను ప్రకృతే మనకు పంపుతుంది. ప్రకృతిలో భాగమైన మొక్కలు కూడా మనకు ఎన్నో రకాల సంకేతాలను ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా అదృష్టం తలుపు తట్టే ముందు ఈ 4 మొక్కలు మీ ఇంట్లో మెలుగెత్తుతాయని పురాణాలలో ఉంది. మరి ఆ 4 మొక్కలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే వారి జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయా, అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా కానీ ఈ సమస్యల నుండి మేము ఎప్పుడూ బయటపడతాం, అలాగే ఎప్పుడు మేము ఆర్థికంగా పురోగతి సాధిస్తాం అని ఎదురు చూడటం ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణం. అలాగే ధనాన్ని సంపాదించడానికి మనిషి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే మనం ఈ సమాజంలో బ్రతకాలి అంటే కనుక ధనమే ప్రధానమైనది. ధనం లేనిదే మనం ఏ పని కూడా చేయలేం. మనం తినడానికి తిండి దగ్గర నుండి నివాసం ఉండడానికి ఇల్లు, ఇలా ప్రతి ఒక్క అవసరానికి కూడా ధనం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధనాన్ని ఇంకా ఇంకా సంపాదించాలని భావిస్తూ ఉంటారు. మనిషి జీవితంలో తృప్తి అనేది ఎప్పటికీ కూడా ఉండదు. ప్రతి మనిషి తన యొక్క జీవితంలో వారికంటే పై స్థానంలో ఉన్న వారిని చూసి అటువంటి రోజులు మాకెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కాలం చాలా విలువైంది. ఒక్క క్షణం గడిచిపోయినా కానీ మళ్ళీ ఆ క్షణాన్ని వెనక్కి తిరిగి తీసుకుని రాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించేవారు. సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు నిర్ణయించబడతాయి. సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అలాగే అదృష్టం అనేది కూడా నిర్ణయించబడుతుంది. అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపింపబడతాయని కూడా మన పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన ఆ శ్రీ మహావిష్ణువు ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుడికి వెల్లడించారు. హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథ అనుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీ మహావిష్ణువును కలవడానికి వెళ్ళారు. అప్పుడు నారదుడు విష్ణువుతో, హే విష్ణుమూర్తి, మనుషుల యొక్క జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేత కాలాన్ని ముందుగానే ఏ విధంగా తెలుసుకోగలుగుతారు అని నారద మహర్షి ప్రశ్నించారు. నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం ఇచ్చాడు. నారద, మనుషులకు అదృష్టం కలిసి రాబోయే ముందు నేను మొక్కల రూపంలో కొన్ని సంకేతాలను పంపిస్తాను. వారి ఇంట్లో కొన్ని మొక్కలను మొలకెత్తిస్తాను. కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు. కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని కూడా ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్తాడు. మరి ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన ఆ మొక్కలేమిటో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అదృష్టం తలుపు తట్టబోయే ముందు ఇంట్లో మొలకెత్తే మొదటి మొక్క ఏమిటి అంటే వేప మొక్క. అవును, మీ ప్రమేయం లేకుండా వేప మొక్క మీ ఇంట్లో మొలకెత్తితే ఖచ్చితంగా 6 నెలలు తిరిగేలోపు అదృష్టం ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు ఉండే ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు కూడా వస్తాయి. అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేము. కానీ ఇంట్లో వేప మొక్క మొలకెత్తితే చాలా మంచి జరుగుతుంది. వేప మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. వేప మొక్క ఇంట్లో మొలకెత్తితే మీ జీవితంలో ఏదో ఒక మంచి జరుగుతుంది అనడానికి ఇది ఒక సంకేతం. వేప మొక్క లక్ష్మీదేవి స్వరూపం. వేప మొక్కలో సకల దేవతలు కొలువై ఉంటారు. వేప మొక్కను అదృష్ట మొక్క అని పిలుస్తారు. వేప మొక్క ఎవరి ఇంట్లో అయితే తనంతట తానుగా మొలుస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కాలు మోపి
ఆ ఇంట్లోని వారికి అదృష్టాన్ని కలగజేస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే వేప మొక్క అనేది మన ప్రమేయం లేకుండా ఇంట్లో మొలకెత్తాలి, అంతేగాని మనం వేప గింజలు నాటి మొలకెత్తేలాగా చేయకూడదు. అంటే పక్షులు పిట్టల ద్వారా అలా నేచురల్గా మన ప్రమేయం లేకుండా వేప చెట్టు అనేది మొలకెత్తాలి. ఇది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు ఇంట్లో మొలకెత్తే మొదటి మొక్క. అంటే అదృష్ట దేవత ఇంట్లోకి వచ్చే ముందు ఇంట్లో మొలకెత్తే మొక్క వేప మొక్క. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, అదృష్టం తలుపు తట్టే ముందు మీ ఇంట్లో వేప మొక్క మొలుస్తుంది. ఇక రెండవ మొక్క బొప్పాయి మొక్క. బొప్పాయి మొక్క కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క. ఎవరింటి దగ్గర అయితే బొప్పాయి మొక్క తనంతట తానుగా మొలుస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అర్థం చేసుకోవాలి. ఇది ప్రకృతి పంపించే ఒక సంకేతమని చెప్పుకోవచ్చు. అదృష్టం తలుపు తట్టే ముందు ఖచ్చితంగా ఇంటి ఆవరణలో లేదా పెరట్లో బొప్పాయి మొక్క అనేది మొలకెత్తుతుంది. ఈ బొప్పాయి మొక్కను మనం పీకి పారేయాల్సిన అవసరం లేదు. ఆ బొప్పాయి మొక్కను ఇంటి దగ్గర పెంచుకోవచ్చు. చాలామంది బొప్పాయి మొక్క ఇంటి దగ్గర ఉండకూడదని అనుకుంటూ ఉంటారు, కానీ శాస్త్రాల ప్రకారం బొప్పాయి మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది. బొప్పాయి మొక్కలో సకల దేవతలు ఉంటారు కాబట్టి మీ ఇంటి దగ్గర బొప్పాయి మొక్క మొలకెత్తితే త్వరలోనే అదృష్టం మీ తలుపు తడుతుందని అర్థం చేసుకోండి. ఇది కూడా సేమ్ వేప చెట్టు లాగానే తనంతట తానుగా బొప్పాయి మొక్క మొలకెత్తాలి. మీరు బొప్పాయి విత్తనాలు నాటి పెంచితే అది అదృష్ట సంకేతం కాదు. బొప్పాయి మొక్క దాని అంతటా అది మొలకెత్తితేనే అప్పుడు అది అదృష్ట సంకేతం అవుతుంది. ఇలా బొప్పాయి మొక్క మొలకెత్తితే త్వరలోనే అదృష్టం తలుపు తట్టి మీ జీవితం మారిపోతుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, అదృష్టం తలుపు తట్టే ముందు మీ ఇంట్లో బొప్పాయి మొక్క మొలుస్తుంది. ఇక మూడవ మొక్క ఏమిటి అంటే సీతాఫలం మొక్క. ఎవరి ఇంటి దగ్గర అయితే సీతాఫలం మొక్క మొలకెత్తుతుందో ఆ ఇంట్లోని వారికి త్వరలోనూ అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాలలో ఉంది. ఎందుకంటే సీతాఫలం చెట్టు అంటే చాలా శుభప్రదమైన చెట్టు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు. ఈ చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవికి తులసి చెట్టు అంటే ఎంత ఇష్టమో సీతాఫలం చెట్టు అన్నా కూడా అంతే ఇష్టం. అనుకోకుండా మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి ఆవరణలో కానీ పెరట్లో కానీ సీతాఫలం మొక్క మొలిస్తే 3 నెలలు తిరిగేలోపు మీ ఇంట్లో ఏదో ఒక మంచి జరుగుతుంది, మీరు శుభవార్తలు వింటారు అని శాస్త్రాల్లో ఉంది. ఏదో ఒక విధంగా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అది ధనపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు. ఏదో ఒక మంచి అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మూడవ మొక్క. ఇలా మొలకెత్తిన మొక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చు. నాకు పెంచే అంతటి ప్లేస్ లేదనుకునేవారు ఆ మొక్కలను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా రోడ్డు పక్కన నాటచ్చు. ఇక నాలుగో మొక్క ఏమిటి అంటే తులసి. తులసి మొక్క గురించి మనందరికీ తెలుసు. తులసి చాలా అద్భుతమైన మొక్క. సాధారణంగా అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. అది కాకుండా వేరే ప్రదేశంలో యాదృచ్ఛికంగా తులసి మొక్క మొలిస్తే ఖచ్చితంగా నెల రోజుల్లో అదృష్టం మీ తలుపు తడుతుందని పురాణాల్లో ఉంది. ఇలా మొలిచిన తులసి మొక్కను తులసి కోటలో పెట్టి పూజలు చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను, ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని కూడా పర్యావరణంలోనికి విడిచిపెడుతూ ఉంటాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధ ఘని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతూ ఉంటారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇటువంటి మొక్క ఇంట్లో మొలకెత్తడం చాలా అరుదు. కానీ తులసి మొక్క ఇంటి దగ్గర మొలకెత్తితే త్వరలోనే అదృష్టం మీ తలుపు తట్టబోతుందని గుర్తుపెట్టుకోండి. వేప మొక్క, బొప్పాయి మొక్క, సీతాఫలం మొక్క, తులసి మొక్క, ఈ 4 మొక్కల్లో ఏదో ఒక మొక్క మొలకెత్తితే ఖచ్చితంగా అదృష్టం తలుపు తడుతుందని నారదుడికి శ్రీ మహావిష్ణువు వివరించాడు. మీ ఇంట్లో కూడా ఈ మొక్కలు మొలకెత్తుతున్నాయేమో జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఈ మొక్కల్లో ఏదో ఒక మొక్క మీ ఇంట్లో మొలకెత్తితే అదృష్టం మీ తలుపు తట్టబోతుందని అర్థం చేసుకోండి.